కావేరి అయితే హరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక హరి అయితే కావేరి ఏదైనా బాలరాజు నిర్దోషి అనిపించడానికి ఏదైనా క్లూ దొరికిందా, ఏవైనా సాక్ష్యాలు దొరికాయా అనేది అడుగుతూ ఉంటాడు. లేదు హరి, అసలేం దొరకలేదు. కానీ నేను ఆ కానిస్టేబుల్గా అతను చాలా మంచి వాళ్ళని అనుకుంటున్నాను. అతన్ని కలిస్తే ఏవైనా క్లూ దొరకొచ్చేమో, ఏదైనా ఆధారం దొరకొచ్చేమో అని అనిపిస్తుంది అని అనేసరికి ఏది చేసినా సరే బాలరాజు కోర్టుకు తీసుకెళ్లే లోపే చేయాలి కావేరి, లేకపోతే బాలరాజుని మనం నిర్దోషిగా నిరూపించలేకపోతే చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకు ఎందుకో అతను మనకి సాయం చేస్తాడని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. సరే, అతని దగ్గరికి వెళ్ళి నువ్వేదైనా క్లూ కొనుక్కో, నేను ఈలోపు కోర్టు పనులు చూసుకుంటాను అని చెప్పేసి హరి అయితే అంటూ ఉంటాడు. ఇక కావేరి అయితే చిన్నిని పిలుస్తూ ఉంటుంది. చిన్ని అని అయితే పిలుస్తూ ఉంటుంది. చిన్ని పిల్లగానే చిన్ని అయితే హాఫ్ టికెట్తో పాటు వస్తూ ఉంటుంది. ఏంటమ్మా పిలిచావు అని అనేసరికి నేను బయట పని ఉంది వెళ్తాను, నువ్వు అంతవరకు ఇంట్లో నుంచి కదలకు, ఎక్కడికి వెళ్ళకు అనేది అంటూ ఉంటుంది. ఏమమ్మా, నేను హాఫ్ టికెట్తో కలిపి గుడికి వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగేసరికి అరగంట పట్టొచ్చు అని కావేరి అంటూ ఉంటుంది. అయితే ఈలోగా నేను గుడికి వెళ్ళి వచ్చేస్తాను, నాన్న నిర్దోషిగా బయటకు రావాలని దేవుడికి మొక్కుకొని వస్తాను అమ్మ అని అనేసరికి వద్దు చిన్ని అని కావేరి అంటూ ఉంటుంది. నేను బయటికి వెళ్ళి వచ్చాక మన ఇద్దరం కలిసి వెళ్దాంలే అని అనేసరికి మన ఇద్దరం అప్పుడు కోర్టుకి వెళ్ళాలి కదమ్మా అనేది అంటూ ఉంటుంది. ఇక కావేరి ఏం చేయలేక అలా ఆలోచిస్తూ ఉంటుంది.